ఎంత కట్ అవుతుంది మొక్క? 2 అంగుళాలు కట్ అవుతుందా? అంతేగా. అంగుళం బాతిగా. ఇది ఎంత? 82, 88లేనా? అంటే ఈ 2 జోడైతే కింద కొలత ఒకటే కొలత చెప్పాలి. జాగ్రత్త. ఎప్పుడు ఎదురు పెట్ట మాకు. ఇది మామూలుగా సైజు దాని మీద అంగుళం పెచ్చు కదా, కటింగ్ చేసేసి ఆ చివర కామనే ఆ 2 అంగుళాలు అనేది. అదిగో పట్టుకో. ఈ కరెక్ట్గానే వేసాడు. ఒక్కోసారి 8 అడుగులు వేసేస్తాడు. అవన్నీ లాసే మనకు. కవర్ అయ్యేది ఎదురుంటున్నా సరిపోతాయి. ఆ రింగులు 5 రింగులు సరిపోతాయి. సెంటర్ బోర్ ప్లేట్ వేసాడు కదా, దానికి డమ్మీ అంటిస్తావు. దానికి డమ్మీ ఒకటి అంటిద్దాం. అడ్డు ఉందండి పెద్దది. కొద్దిగా అంటే నిన్న ఆడికి ఎత్తాడు చూసావా, వాళ్ళోళ్ళే ఆ కట్లో వేసేసాడు. అవి నిన్న అడిగాగా ఎర్రగా ఉంది బద్ది ఏంటి ఆడ్డా అని. నిన్న ఒకటికి ఎత్తాడు చూడు వ్యాన్లో, ఆ కట్లో లాగేసాడు. కాదు పర్లేదులే, అంత ఇబ్బంది ఏం కాదు. కానీ ఎండ మాత్రం ఏం చెత్తకొట్టేది నాకు. ఓకేనా? అది పేట వేసుకోదు కదా. దీనికి కింద ఒక 5 అంగుళాలు
ఇది కాదు కానీ ఒక 6 అంగుళాలు ముక్కలు జాయింట్ అయ్యాలి హైట్గా హైట్కి. అన్నయ్యలో వేసాం కదా, అన్నయ్యలో వేసింది ఈ యాంగిలర్ మొత్తం. డైరెక్ట్ అదేనా? బజ్జీ అసలు ఏంటి హల్వాలాగా వంగాలి, హల్వాలాగా వంగుతున్నప్పుడు అది పైన ఫ్లెక్స్ మెత్తగా ఊడిపోతుంది. ఊడిపోవాలి. మన ఇంట్లోకి ఒక రింగ్ కొట్టుకోవాలంటే కొడతామా? కొట్టలేం. అదే పనికి అయితే చూడు ఎన్ని రింగులు ఉంచుతున్నాం చెక్క చెక్కమని. సరిపోతుందిగా? సరే ఓకేనా? సరే. ఇదేంటి కోడిగుడ్డు షేప్లో వచ్చింది? ఇందాక కొన్ని వంచా, సరే కొద్దిగా బాగా ఎండగా అనిపిస్తుంది ఏంటి, సరే ఇప్పుడే కదా తిన్నది అని కొంచెం అట నడుమాల్చా. అయినా ఎక్కడ నిద్ర పడుద్ది, మళ్ళా ఇందాక కొంచెం మబ్బు మూసింది లైట్గా. ఈ వాన ఎప్పుడు పడుద్దో ఎప్పుడు ఎండ కొడుద్దో అర్థం కావట్లేదు. లాంట్లో కూడా బయట వసాట్లో తిని వసాట్లోనే ఉన్నా. అవునా? అదే ఉంది నాకు మే నెల అన్నట్టుగా ఉంది. అంటే మనకు అంత వేడి రావట్లేదు కానీ వెనకాల యాప్ చెట్టు ఒకటి ఉందిగా, ఈ కొమ్మలో పైకి నీడ వస్తుంది కొద్దిగా. మన ఇంటికాడ కూడా మన మన బిల్డింగ్ వెనకమాల కూడా ఇదివరకు యాప్ చెట్టు ఉండేది, వాళ్ళు నరికేశారు కానీ ఆ పక్కన ఉండేది అనమాట. కానీ బ్రహ్మాండమైన నీడ వచ్చేది. పెట్టేయచ్చుగా, పెట్టేసి బిల్డింగ్ చూసినాక ఎక్కిద్దాం. కుమారకు అదృష్టం, గైడ్లు మాత్రం అవి వచ్చినాయి. లాగి 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 లాగారు. అమ్మా వేసేసి ఒక డ్రాప్ మజ్జిగ వేస్తే కొద్దిగా రిలాక్స్ అయింది బాడీ. మజ్జిగ మిక్సీలో పెట్టేయాల్సింది. అల్లమా? మజ్జిగ మజ్జిగ మిక్సీలో వేసేయాలి. మిక్సీలో అయితే ఇంకా టేస్ట్ వస్తుంది, మొత్తం మిక్సింగ్ అయిపోతుంది. అడవుడిగా కలిపేసింది. ఆడి బుడ్డోడు ఏమో పాపం ఎండ ఆడి ఒంటి మీద బట్టలన్నీ తీస్తారు. ఏసీ ఆన్ చేయలేదు అల్లే, ఏసీ అదేంటి స్టెబిలైజర్ ఏదో బిగించాలంట. స్టెబిలైజరు మరి ఏంటి అది రావడానికి టైం రావట్లేదంట. ఆయన బుక్ చేయలేండి, బుకింగ్ ఏం లేదు, ఉందంటే ఉందే ఉంటుంది కానీ మరి ఆయన బిగించు రావాలిగా. మనం బిగించలేదా? మొన్న అది బిగించేసి ఉంటారు. ఆ రోజున మనం స్టూలు వదిలేసాం కదా చెప్పాయి బల్ల, ఆ తెల్లారి వెళ్ళి నేను ఇచ్చేసా. అంటే ఆ రోజు రాలేదంట. మరి సరే మరుసటి రోజు వచ్చి ఉంటాడు, బిగించుంటాడేమో. కానీ అయితే దానికి మళ్ళా
ఇదేదో స్టెప్లైజర్ ఏదో బిగించాలంట, అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా కరెంటు, అదే కంటిన్యూగా ఒకలాగా వస్తాయి. ఒకేలాగా రావడానికి. అమ్మా ఏం కూర నాకు? పప్పు దోసకాయనా? మా వాళ్ళు పప్పు చారు పెడతారేమో అనుకున్నాను ఇవాళ. పప్పు వండారు, నాకేమో బీన్సును అదేంటి బీట్రూట్ రెండు మిక్సింగ్ చేశారు. రెండు మిక్సింగ్ చేసి వండారు. నేనే ములక్కాయ ఉన్నాను, పప్పు దోసకాయ ములక్కాయ చూడన్నా. దోసకాయ ఉంటే ఇది ఏంటంటే ఈ ఎండకి చారు లాంటిది అనుకో, అదే అదేలే. ఇది తినడానికి మెత్తగా. అన్నం తినేటప్పుడు అన్నమేమో ఒక గుప్పుడే పెట్టుకున్నాం, ఒక లోట అన్నారు మజ్జిగ వెళ్ళిపోయింది, మంచినీళ్ళు కూడా తాగల. ఏది తినలా, ఏదో వెళ్ళి నేను నంజాను అంతే వచ్చేసి. పొద్దున అన్నమే తిన్నాగా. అందుకు ప్లేయర్ చేయాలి, దేవుడి ప్రసాదం స్టైల్లో ప్లేయర్ చేయాలి. అమ్మా ఫోన్లో చూసా. ఏం లేదు నాకు మిరియాలును అదే చేసా 2 సార్లు. మెంతులను ఈ జీలకర్ర, మిరియాలు జీలకర్ర మెంతులు, కొద్దిగా మెంతులు లైట్గా వేస్తే వినాయకుడు పండక్కి పులిహోర తింటాం చూసావా, ఆ రేంజ్లో ఉంటుంది. అబ్బా మనకి ఈ పట్ట వేడి కొంత, ఇది పట్ట వేడి గ్రీన్ మ్యాట్ అంట. వేడి ఉంది. గ్రీన్ మ్యాట్ ఎయిర్ హోల్స్ ఉన్నాయిగా. ఉన్నా సరే హీటర్ అట్లా. ఇప్పుడు నీకు దుప్పటి కింద ఉన్నా ఎలా ఉన్నా కొద్దిగా, దుప్పటి కింద కొంచెం చల్లగానే ఉంది, దీనిపైన నీళ్ళు పోసుకుని పోద్దాం అని చెప్పి. ఇదే మళ్ళీ ఈ పక్క ఇటు కొద్దిగా చల్లదనం వచ్చింది మళ్ళీ బాత్రూమ్ వైపు. కొద్దిగా ఇక్కడ ఏదైనా ఐడి చెట్లు పెడదాం అంటేనేమో ఎత్తుగా ఉన్నాయి, ఇటు ఉండకూడదు, అందుకే పెట్టలా. ఇటు అన్ని మందలు సన్నజాజులు ఇవే పెట్టి విరజాజులు గోడల పాలగొట్టే. సరే కొంచెం మజ్జిగ తాగుదామా? ఓకే ఇక్కడ వరకు ఓకే. మజ్జిగ స్ప్రే